హలో అండి. ఎలా ఉన్నారందరూ? మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి దేవి శరన్నవరాత్రుల్లో నేను చేసుకున్న పూజా వీడియో అండి. ఈ మధ్య అసలు వీడియోలు పెట్టి చాలా రోజులైపోయిందండి. రోజులు కాదు, నెలలే అయ్యింది. నేను కొత్తగా వేరే ఆఫీస్లో జాయిన్ అవ్వడం, అక్కడ వర్క్కి నాకు టైం సరిపోక టైం మేనేజ్ చేయలేక ఈ మధ్య 2-3 మంత్స్ నుంచి నేను వీడియోలు చేయలేకపోతున్నాను. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోలు వస్తాయండి మన ఛానల్లో. ఇది వచ్చేసి ఆదివారం రోజు తీసిన బ్లాగ్ అండి. నవరాత్రుల్లో 4వ రోజు. ముందు 3 రోజులు నాకు చేసుకోవడానికి వీలు పడలేదు. ఇంకా ఇక్కడ ఈ ముగ్గు గురించి మీకు ఒక విషయం చెప్పాలి. నేను ప్రతిరోజు ముగ్గేసి రాగానే మా ఇంటి ముందు కుక్కలు వచ్చి పడుకుంటాయండి. అవి బజార్ కుక్కలే కానీ నేను పెంచుకునే కుక్కలు అనమాట. ఇంకా వాటిని ప్రేమతో ఏమీ అనలేక అలాగే చూస్తూ ఉండేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే ఈ శరన్నవరాత్రి ముగ్గు వేయడం స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి ఇవి ఇక్కడ పడుకోవట్లేదు. వస్తాయి కానీ పక్కన పడుకుంటున్నాయి అన్నమాట. నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. అదేంటంటే, నేను ఇంత పెద్ద ముగ్గు పెట్టి వాకిట్లో పసుపు కుంకుమ వేస్తున్నాను కదా, వాటికి కూడా పండగని తెలిసిందేమో కానీ ఇవి మాత్రం ముగ్గుని టచ్ చేయట్లేదు. సాయంత్రానికైతే పాడు చేస్తున్నాయి కానీ ఇప్పుడు మాత్రం పడుకోవట్లేదు అనమాట. ముందు 2 రోజులు కూడా నేను ముగ్గు వేశాను కానీ పసుపు కుంకుమ వేయలేదు. అప్పుడు కూడా వచ్చి పడుకున్నాయి. నేను ఏ రోజైతే స్టార్ట్ చేశానో, అంటే దీనికి ముందు రోజు పూజ చేయలేదు కానీ ముగ్గు వేసి పసుపు కుంకుమ వేశాను. ఇంకా ఆ రోజు నుంచి ఇవి ఈ ముగ్గులో పడుకోవడం లేదనమాట. అసలు వీటికి ఎలా తెలిసిందో అని చెప్పి నాకు ఒక్కోసారి అయితే భలే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇంకా ముగ్గు పెట్టడం అయిన తర్వాత స్నానం చేసి వచ్చి అమ్మవారికి ప్రసాదం కోసం నైవేద్యాలు రెడీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి పాలు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ రోజు నవరాత్రుల్లో అమ్మవారికి బెల్లం పొంగలి నివేదన చేస్తామన్నమాట. నేను ఫస్ట్ రోజు చేయలేదు కాబట్టి ఇంకా ఈరోజే చేయాలనుకున్నాను పొంగలి కూడా. దానికోసం మరో పక్క పొంగల్ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఈ శరన్నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి లలితా పరమేశ్వరి దేవి. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం వచ్చేసి మనం నివేదించాల్సింది కదంబం. ఈ కదంబం కోసం ఒక పక్కన పప్పు ఉడకబెట్టుకుని ఉంచుకున్నాను. అలాగే అన్నం కూడా వండేసుకున్నాను. నాకు ఇంకా ఇక్కడ పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఈ కదంబాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా రెడీ చేసుకుంటారు. మాకైతే ఇక్కడ పప్పు వండి అన్నంలో కలుపుతారనమాట. కొన్ని చోట్లయితే అన్ని కూరగాయలు కలిపి అలాగే పప్పు కూడా వేసి అన్నాన్ని ఉడికిస్తారు. మాకు పక్కన కాకనగుడిలో అయితే ఇలాగే రెడీ చేయటం నేను చూశానండి. ఇంకా అప్పటి నుంచి నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను కదంబం ప్రసాదాన్ని. ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవీ శరన్నవరాత్రుల్ని అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు ఉంటాయి. మిగతా 3 చేసుకున్నా చేసుకోపోయినా ప్రతి ఒక్కరూ ఈ దేవీ శరన్నవరాత్రులను మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మీరందరూ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. మేమైతే ప్రతి సంవత్సరం ఈ శరన్నవరాత్రుల్లో మొదటి రోజు నుంచి ఉపవాసం ఉంటాము. అలాగే పొద్దున్న ఏ రోజున అమ్మవారి అవతారం అయితే ఆ రోజున ఆ దేవికి షోడశోపచారాలతో పూజ చేసుకొని అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకుంటాము. ఇంకా సాయంత్రం అయ్యాక మళ్ళీ దీపం పెట్టుకుని లలితా సహస్రనామం చదువుకుని ఉపవాసం విడిచి భోజనం చేస్తాము. అయితే ఈ సంవత్సరం నేను లలితా సహస్రనామంతో పాటు కనకదార కూడా పారాయణ చేయాలని అనుకున్నాను. ఈ శరన్నవరాత్రులు నాకు చాలా ఇష్టమండి. అలాగే నేను మీకు ఇప్పుడు చెప్పినవన్నీ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. అమ్మతో ఎక్కువ గడపడానికి ఆనందిస్తాను. ఇంకా అమ్మవారి కోసం ప్రతిరోజు రోజుకొక ప్రసాదం
అలాగే పూజ, లలితా సహస్రనామం, పారాయణ ఇవన్నీ నేను ఖచ్చితంగా ప్రతి నవరాత్రి 9 రోజులు పాటిస్తాను. ఈ 9 రోజులు చాలా శక్తివంతమైన రోజులు. మనం ఏదైనా ఒకటి సంకల్పించుకొని అమ్మవారిని పూజించినట్లయితే ఈ 9 రోజులు తర్వాత ఆ కోరికైతే ఖచ్చితంగా నెరవేరుతుందని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఇలాంటివి నాకు చాలా తారసపడ్డాయి నా లైఫ్లో. ఇంకా జరగవు అనుకున్నవి కూడా చాలా జరిగాయి అన్నమాట అమ్మను పూజించిన తర్వాత. అందుకే విడిగా ఎలా ఉన్నా సరే ఈ 9 రోజులు చాలా నిష్టతో అమ్మవారి నామస్మరణతో అమ్మతోనే ప్రతినిత్యం గడుపుతాను. ఇంకా ఇక్కడ పొంగల్లోకి జీడిపప్పులు వేయించుకుని పెట్టుకున్నాను. ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. ఇంకా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికి గిన్నెల్లో సర్దుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ నేను పొంగలి, కదమ్మంతో పాటు పానకం, వడపప్పు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమటండి. మనం నైవేద్యాలు చేసినా చేయలేకపోయినా ఒక్క పానకం సమర్పించినా చాలట. అలాగే పానకం, వడపప్పు మనం నివేదన చేసినప్పుడు మహా ప్రీతిగా ఉంటుందంట అమ్మవారికి. నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యం సరిగా లేనివారు, చిన్నపిల్లలు ఉన్నవారు, అలాగే ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు మీకు కుదిరినంతలో ప్రసాదాలు చేసి పెట్టండి. ఒకవేళ లేదు అనుకుంటే ఇలా అమ్మవారికి పానకం, వడపప్పు మనం నివేదన చేసినా చాలటండి. ఇంకా ఈ పువ్వులన్నీ మా తోటలో పూచిన పువ్వులేనండి. ఇంకా అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడానికి ఇక్కడ నేను ముందుగా 3 దోసిళ్ళ బియ్యాన్ని పోసి అమ్మవారిని పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ప్రతిష్ఠించుకున్న కనకదుర్గ అమ్మవారు లాస్ట్ ఇయర్ మా ఇంటికి వచ్చారండి. ఆవిడ వస్తూ ఎన్నో శుభాలను మూటగట్టుకుని వచ్చారు మా ఇంటికి. ఈ ఫోటో కూడా మాకు గిఫ్ట్గానే మా ఇంటికి వచ్చింది. ఆ రోజు మాకు తెలియదు ఎన్ని శుభాలు ఈవిడతో పాటు మా ఇంటికి వస్తాయి అని చెప్పేసి. ఈ ఫోటో లాస్ట్ ఇయర్ వెగా జ్యువెలర్స్ వాళ్ళు మార్చిలో వాళ్ళ షోరూమ్ విజయవాడలో ఓపెన్ చేసినప్పుడు ఇచ్చారు. ఈ షోరూంలో పనిచేసే సేల్స్ ఎగ్జిక్యూటివ్ మా వారికి ట్రైన్లో ఫ్రెండ్ అనమాట. తను షోరూమ్ లాంచ్ చేసినప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్, అలాగే గిఫ్ట్ బాక్స్, ఈ ఫోటో, ఈ 3 తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. నాకు బాగా గుర్తు. ఆ రోజు మంగళవారం అమ్మవారు మా ఇంటికి వచ్చారు. ఆ నెక్స్ట్ డే బుధవారం రోజున అంటే తెల్లవారుజామున నైట్ 2 గంటలకి మా బాబు ఫోన్ చేశాడనమాట. అమ్మ, నాకు పలానా యూనివర్సిటీలో I-20 వచ్చింది, యూనివర్సిటీకి చదువుకోవడానికి వెళ్ళడానికి, అలాగే స్కాలర్షిప్ 7 lakhs వచ్చిందమ్మా అని చెప్పినప్పుడు నాకెంతో సంతోషం వేసిందనమాట. అప్పటి నుంచి నాకు ఈ అమ్మవారి చాలా సెంటిమెంట్ అనమాట. లాస్ట్ ఇయర్ దసరా కూడా ఈ అమ్మవారిని పెట్టుకుని చేసుకున్నాను నేను. అంతకుముందు కంచి కామాక్షి అమ్మవారు ఉంటారు మాకు, ఆవిడని పెట్టుకుని చేసుకునేదాన్ని దసరా నవరాత్రుల్లో. లాస్ట్ ఇయర్ నుంచి కనకదుర్గమ్మ అమ్మవారు ఇలా మా ఇంటికి వచ్చి నా చేత పూజలు చేయించుకుంటున్నారు దసరా నవరాత్రుల్లో. ముందు రోజు పసుపు గణపతిని పెట్టుకుని ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆ విఘ్నేశ్వరుడికి ముందుగా పూజ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించిన తర్వాత అమ్మవారి పూజ చేయాలి. ఇక్కడ అమ్మవారికి కూడా షోడశోపచార పూజ చేసి అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకుంటున్నాను. అసలు అమ్మవారి మహిమలు కానీ అమ్మవారి గొప్పతనం కానీ ఎంత చెప్పుకున్నా మనం తక్కువే అనుకోవాలి. ఇంకా ఈ కుంకుమని మనం చక్కగా సంవత్సరం పొడవుతా నుదుటిన ధరించవచ్చు. అలాగే రైతులు తమ పొలాల్లో చల్లుకుంటారు తమ పంట బాగా వృద్ధి అవ్వాలని చెప్పేసి. నేను కూడా అలాగే పూజ చేసిన కొంత మొత్తం మా అమ్మ వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళు చక్కగా పంట పొలాల్లో చల్లుకుంటారనమాట. అలాగే మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా తాంబూలంలో అమ్మవారి కుంకుమ ఇవ్వవచ్చు. ఈ శరన్నవరాత్రుల్లో
అమ్మని నమ్మి కొలిచిన వారింట కొంగు బంగారం. మనం ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా ఈ 9 రోజులు అమ్మవారిని చక్కగా పూజించి అమ్మవారికి సేవ చేసుకొని 10వ రోజున దసరా రోజున అమ్మవారిని ఘనంగా సాగనంపిన తర్వాత మీరు 11వ రోజు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ విషయాన్ని నేను మీకు ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే 2022 దసరాలో పూజ అంతా అయిపోయిన తర్వాత దసరా రోజున మా వారు చెప్పారనమాట, నీ కొడుకు ఖచ్చితంగా ఎంఎస్ కంప్లీట్ చేస్తాడు, ఈ సంవత్సరమే వెళ్ళిపోతాడు అని చెప్పి. కానీ నాకైతే ఒకటే ఆపేక్ష, అదేంటి అంటే పిల్లల చదువు మధ్యలో ఎక్కడ ఆగకూడదు, హయ్యర్ స్టడీస్ కూడా వెంటనే కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి. ఈ వీసా పోవటం కానీ ఇవేమీ లేకుండా వెంటనే అయిపోవాలి అని చెప్పేసి ఇంకా అనుకున్నట్టుగానే నెక్స్ట్ దసరా వచ్చేటప్పటికి నా కొడుకు ఎంఎస్ చేయడానికి చక్కగా యుఎస్ వెళ్ళిపోయాడు అనమాట. నాకు ఇదే నిదర్శనం. ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి. మనం కోరిక న్యాయబద్ధంగా ఉన్నప్పుడు అడగాలని కానీ అమ్మ అన్నీ మనకిస్తుంది. మీరందరూ కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని సేవించి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అడగాలే కానీ అమ్మ అన్నీ ఇచ్చేస్తుందండి మనకి. కాకపోతే మనం అడిగే దాంట్లో న్యాయం మాత్రం ఉండాలి. న్యాయబద్ధమైన కోరికలు మాత్రమే అమ్మ తీరుస్తుంది, ఖచ్చితంగా తీరుస్తుంది. ఐ హోప్ నా పూజ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ అందరికీ ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.